ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన నోటిని ఒక రోగ నిరోధక అవయవంగా చెప్పుకోవచ్చు. నోటి ఆరోగ్యం విషయంలో కనుక అజాగ్రత్త వహించాము అని అంటే అది మన నోట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం కూడా మన శరీరంలోని ఇతర భాగాలు కూడా చేరి ఇంకా ఎక్కువ వ్యాధుల్ని వ్యాపింప చేయడానికి అవకాశం ఉంటుంది. సో మన సాధారణంగా ఏంటంటే క్యావిటీస్ వస్తూ ఉంటాయి మన నోట్లో. ఈ క్యావిటీస్ వచ్చేటప్పుడు చాలామంది ఒకటి వచ్చేటప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. సుమారుగా ఒక 3-4 పళ్ళు పాడైపోయేటప్పుడు అప్పుడు అలర్ట్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈలోపే జరగాల్సిన అనర్థం కూడా జరుగుతూ ఉంటుంది. అసలు ఈ క్యావిటీస్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది, ఎందుకు క్యావిటీస్ని నిర్లక్ష్యం చేయకూడదు, అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ దీనికి అందుబాటులో ఉంటాయి, పళ్ళును పూర్తిగా తొలగించే అవకాశం ఏ స్థాయిలో ఉంటుంది, సో ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు ది టూత్ స్టూడియో నుంచి డాక్టర్ కీర్తి గారు. హలో మ్యామ్. నమస్తే మ్యామ్. సాధారణంగా ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, మీరు చాలామంది ట్రీట్ చేస్తున్నారు కాబట్టి యు నో దట్. సో చాలామంది మీ దగ్గరికి ఒకటే పన్ను పుచ్చిపోయేటప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? ఇట్స్ ఓన్లీ 1% అండి కదా. ఒక చిన్న పన్ను మాత్రమే పుచ్చింది అని వచ్చేవాళ్ళు 1%. అది కూడా ఇంకేదో ట్రీట్మెంట్ కోసం వచ్చి మేము ఐడెంటిఫై చేసి చెప్తే కన్వర్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 2-3 టీత్స్ వరకు పాడైపోయి, అంటే ఒక దాని తర్వాత పక్కన ఉండవన్నీ కూడా పోయేటప్పటికి ఆ స్టేజ్లో మీ దగ్గరికి వస్తారు. సో ఇలా క్యావిటీస్ని కనుక నిర్లక్ష్యం చేస్తే అసలు ఏమవుతుంది? పన్ను తీసేయడం అనేది, పన్ను ఆటోమేటిక్గా అది పోతుందిలే అని వదిలిపెట్టేస్తూ ఉంటారు. నిజానికి ఒక పన్ను పుచ్చిపోతే ఆ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? ఇప్పుడు పన్ను పుచ్చిపోవడం అనేది దాంట్లో డిఫరెంట్, అంటే ఎంత లెవెల్ వరకు ఎంత లోతుగా వెళ్ళింది అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు పన్నులో మనకి 3 లేయర్స్ ఉంటాయి. పైది అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసి ఎనామిల్ అని, ఇట్ ఈస్ ద హార్డెస్ట్ దాన్ ద బోన్. దాని కింద ఇంకో లేయర్ ఉంటుంది డెంటిన్ అని, దాని లోపల ఇంకో లేయర్ ఉంటుంది బ్లడ్ వెజల్స్, వీ కాల్ ఇట్ యాజ్ అ పల్ప్. సో ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది ఈ కేరీస్, అంటే క్యావిటీస్ ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఎనామిల్ వరకే వచ్చింది అనుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ట్రీట్. అండ్ యూజువలీ అలా ఎనామిల్ వరకే వచ్చినప్పుడు పేషెంట్స్ యూజువలీ మా దాకా రారు, ఎందుకంటే వాళ్ళకి అసలు పెయిన్ కానీ సెన్సిటివిటీ కానీ ఉండదు. వాళ్ళకు ఉండే ఒక చిన్న కంప్లైంట్ అంటే తిన్నది అక్కడ ఇరుకుతూ ఉంటుంది, బట్ వాళ్ళకి పెయిన్ ఉండదు కాబట్టి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఆ స్టేజ్లో వచ్చేస్తే వెరీ మినిమల్, చాలా ఈజీ, 10-15 మినిట్స్లో ఆ ఫిల్లింగ్ చేయగలం. అంటే ఎక్కడైతే పుచ్చుందో అది క్లియర్ చేసి మళ్ళీ సిమెంట్ పెట్టేసి పంపించగలుగుతాం. అది అక్కడితో ఆగిపోతుంది, ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ సెకండ్ లేయర్ వరకు వచ్చింది. సెకండ్ లేయర్ వరకు వచ్చినప్పుడు కొంచెం తిన్నది ఇరకడం అనేది ఒక కంప్లైంట్ ఉంటుంది, బట్ కొంచెం చల్లది కానీ వేడిది కానీ ఏదైనా తీసుకున్నప్పుడు జుమ్మని లాగినట్టు కూడా ఉంటుంది. బట్ అది కూడా ఎంతసేపు ఉంటుంది అంటే కాసేపు నోట్లోకి ఒకవేళ చల్లటిది కానీ వేడిది కానీ వాటర్ తీసుకుంటే ఆ వాటర్ నోట్లో ఉన్నంతసేపు వరకే ఉంటుంది. సో అది అంత పెయిన్ఫుల్ లేదు కాబట్టి ఆ స్టేజ్లో పెయిన్ అనేది రూట్స్ వరకు వెళ్ళేంత వరకు రాదంటారా? యూజువలీ డెంటిన్లో ఇంకా బాగా డీప్ వెళ్ళే వరకు యూజువలీ పేషెంట్కి అది అంత సీరియస్ ఇష్యూ అనేది అర్థం అవ్వదు, చాలా చిన్న ఇష్యూయే కదా అని ఈజీగా తీసుకుంటారు. బట్ అట్లీస్ట్ డెంటిన్ వరకు ఉన్నప్పుడు వచ్చినా కూడా దాన్ని నీట్గా క్లియర్ చేసేసి ఎంత డీప్ ఉందో అన్న దాన్ని బట్టి సింగిల్ సిమెంట్ పెడితే సరిపోతుందా, లేదు దానికి ఒక బేస్ పెట్టి దాని మీద పెట్టాలా అన్న దాన్ని బట్టి, ఎంత డెప్త్ ఉన్నదాన్ని బట్టి మేము డిసైడ్ చేసుకుంటాం. యూజువల్లీ ఎప్పుడైనా పుచ్చు పైనుంచి చూడడానికి చాలా చిన్న రంధ్రం లాగా అనిపిస్తుంది, బట్ అది ఇట్లా వెరీ వైడ్గా స్ప్రెడ్ అవుతుంటుంది, లైక్ అ పిరమిడ్. ఒక మనం టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్నే చూస్తాం, ఆ టిప్నే చూస్తాం, దాని కింద ఎంత స్ప్రెడ్ అయింది అనేది వెన్ యూ స్టార్ట్ డిగ్గింగ్ యాక్చువల్లీ అప్పుడే మనకు తెలుస్తుంది అది ఎంత వైడ్గా స్ప్రెడ్ అయింది అనే దాన్ని బట్టి. ఆ డెంటిన్ వరకు వెళ్ళినప్పుడు కూడా మనం సిమెంట్ పెట్టి కాపాడొచ్చు పన్నుని. లేదు ఇంకా ఆ స్టేజ్ కూడా దాకా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టచింగ్ ద బ్లడ్ సప్లై, లోపల పన్నులో ఉన్న బ్లడ్ అండ్ నర్వస్ సప్లైని టచ్ చేస్తుంది అంటే ఆ ఫిల్లింగ్ వోంట్ వర్క్. అప్పుడు ఆ పేషెంట్కి కూడా కొన్నిసార్లు సివియర్ పెయిన్ ఉంటుంది, భరించలేని నొప్పితో వస్తారు. అంటే ఆ నొప్పి ఆల్మోస్ట్ ఒక హార్ట్ అటాక్ పేషెంట్కి వస్తే ఎంత పెయిన్ ఉంటుందో అంత సివియర్ ఉంటుంది టూత్. అండ్ యూజువలీ అది నైట్ ఎక్కువ వస్తుంటుంది పేషెంట్స్కి నొప్పి, పడుకున్నప్పుడు ఎక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ ద గ్రావిటీ, పడుకున్నప్పుడు ఎక్కువ వస్తుంది, లేదా చల్లటిది ఏదైనా తీసుకున్నప్పుడు వేడిది ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళకి చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక అసలు భరించలేక చాలామంది పేషెంట్స్ ఆ స్టేజ్లో వస్తుంటారు. అప్పుడు ఓన్లీ నార్మల్ సిమెంట్తో మాత్రం దాన్ని కాపాడలేమండి. అప్పుడు డెఫినెట్లీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే దాంట్లో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే బేసికలీ ఆ పన్నులో ఉన్న ఇన్ఫెక్టెడ్, ఇప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ అవన్నీ ఇన్ఫెక్ట్ అయ్యాయి కాబట్టి అదంతా తీసేసి క్లీన్ చేసి, అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది లోపల మీకు రూట్స్ వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళకపోతేనే చేయడానికి అవకాశం ఉంటుందా? ఆ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఎప్పుడైతే ఆ బ్లడ్ సప్లైకి ఇన్ఫెక్షన్ వెళ్ళింది అనుకోండి, అదే బ్లడ్ కదండి కింద వేరు భాగం వరకు వెళ్ళేది. సో డెఫినెట్లీ అది మొత్తం తీసేసి
మళ్ళీ క్లీన్ చేసి అవసరం ఉంటే ఒక మెడిసిన్ పెడతాం పన్నులో, పెట్టి ఒక 3 days గ్యాప్ ఇస్తాం. ఎందుకంటే ఆ మెడిసిన్ పని చేయాలి, కంప్లీట్గా క్లియర్ అయింది అంటే లోపల ఉన్న మైక్రో ఆర్గన్స్ మొత్తం క్లియర్ చేసి దెన్ వీ స్టార్ట్ ఫిల్లింగ్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ రూట్ కెనాల్. ఓకే. అక్కడ దాకా బ్లడ్ వెజల్స్ దాకా వెళ్తే రూట్ కెనాల్ చేస్తాం, అక్కడ దాకా వెళ్ళలేదు అంటే ఫిల్లింగ్ చేస్తాం. పళ్ళు పుచ్చిపోవటానికి ఏంటి రీజన్స్? కొంతమంది ఫ్యామిలీస్లో మనం చూసుకున్నట్లయితే పేరెంట్స్కి ఉంటుంది, పిల్లలకు ఉంటుంది, వాళ్ళ పిల్లలకల్లా వస్తూ ఉంటుంది. జెనెటికల్గా కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? డెఫినెట్లీ అండి. ఒక వ్యక్తికి క్యావిటీస్ వచ్చాయి అంటే డెఫినెట్లీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక ఫ్యాక్టర్ కాదు. మీరు అన్నట్టుగా ఫ్యామిలీ నుంచి ఉండొచ్చు, అంటే వాళ్ళకి ఫ్యామిలీలో అది వస్తుంది, యాజ్ హెరిడిటరీగా వస్తుంది అంటే డెఫినెట్లీ దేర్ ఈస్ అ ఛాన్స్. అలాంటప్పుడు దే షుడ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్. మా ఫ్యామిలీలో అందరికీ ఉన్నాయి, సో నాకు ఎక్కువ ఛాన్స్ ఉంది రావడానికి క్యావిటీస్, సో వాట్ షుడ్ ఐ డూ అన్నట్టుగా వాళ్ళకి కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా తిన్నది, జిగరు ఉన్న పదార్థం తిన్నది పన్ను మీదే ఎక్కువసేపు ఉంటే మనం దానికి సఫిషియంట్ టైం దొరుకుతుంది. నోట్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో ఆ బ్యాడ్ బ్యాక్టీరియాకి చాలా టైం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ తిన్నాము, వాష్ చేసుకోకుండా పడుకున్నాము అంటే మళ్ళీ మార్నింగ్ లేచే వరకు అట్లీస్ట్ ఒక 10 to 12 hours టైం ఉంటుంది ఆ బ్యాడ్ బ్యాక్టీరియాకి టు డూ అ క్యావిటీ, టు ప్రిపేర్ అ క్యావిటీ ఆన్ ద టూత్. అదొకటి. అండ్ టైం ఒకటి, మైక్రో ఆర్గానిజం బ్యాడ్ బ్యాక్టీరియా ఒకటి, టైం ఒకటి అండి. అండ్ సలైవా. యూజువల్ మనం లేచినప్పుడు, మనం పనులు చేసుకునేటప్పుడు, తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు నోట్లో సలైవా సెక్రెషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మనం పడుకున్నప్పుడు యాక్టివిటీ ఏమి ఉండదు కాబట్టి సలైవా సెక్రెషన్ వెరీ మినిమల్ ఉంటుంది. సో అందుకని ఆ తిన్నది ఏదైనా ఉండి వాష్ అవుట్ చేయడానికి సలైవాకి ఛాన్స్ ఉండదు. సో అబ్సెన్స్ ఆఫ్ సలైవా ఒకటి. అండ్ మనం తిన్న ఫుడ్ అది ఈ బ్యాడ్ బ్యాక్టీరియా దాన్ని యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంటుంది. సో యాసిడ్కి మనం టైం ఇస్తున్నాము. ఫర్ దట్ రీజన్ యూజువలీ నైట్ తిన్నది అక్కడే ఉండడం వల్ల అలా ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఇలా ఇదే రొటీన్ జరగడం వల్ల ఆ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మన పన్నుని క్యావిటీ చేసేస్తుంది దాన్ని. సో ఈ క్యావిటీస్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లల్లో తీసుకున్నాం అనుకోండి, చాలామంది పేరెంట్స్ చిన్న క్యావిటీసే కదా, పైగా ఇవి ఊడిపోయే పళ్ళు పర్వాలేదు అనుకుంటాం. వాళ్ళు ఓవరాల్ హెల్త్ ఇబ్బంది పడుతుందండి. అంటే వాళ్ళు నెక్స్ట్ వచ్చే వాళ్ళ టీత్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఈ క్యావిటీస్ ఉన్న పళ్ళు ఉన్నాయి, దాని కింద పర్మనెంట్ టూత్ బడ్స్ ఉంటాయి. ఈ క్యావిటీస్ అలా నుండి అవి రేపు ఇన్ఫెక్ట్ అవుతాయి, తర్వాత వచ్చే పర్మనెంట్ టూత్ బడ్స్ ఒక ఇన్ఫెక్టివ్ ఎన్విరాన్మెంట్లోనే ఉంటున్నాయి. మనకు తెలీదు, దే ఆర్ వెరీ క్లోజ్. ఆ ఊడిపోయే పళ్ళ వేర్ల మధ్యలోనే ఉంటుంది రావాల్సిన పర్మనెంట్ టూత్ బడ్స్. సో దే ఆర్ వెరీ క్లోజ్ అప్రాక్సిమేషన్. అంటే వాటికి ఒక ఇన్ఫెక్టివ్ ఎన్విరాన్మెంట్లో ఆ పళ్ళు బయటికి రావడం అవుతుంది. కొన్నిసార్లు అయితే ఆ పన్ను వచ్చే పర్మనెంట్ పన్ను రంగు మారడం కానీ, దాని షేప్ మారడం కానీ జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ద చైల్డ్స్ ఓవరాల్ డెవలప్మెంట్ ఇస్ డెఫినెట్లీ ఆల్టర్డ్. అండ్ అంటే ఒక హెల్దీ ఇండివిజువల్ ప్రాపర్గా అన్నీ తినగలుగుతారు. పళ్ళు పుచ్చిపోయి ఉన్న వాళ్ళు, నొప్పులు ఉన్న వాళ్ళు సరిగ్గా తినగలరు. సో వాళ్ళ గ్రోత్ డెఫినెట్లీ మారుతుంది. అదొకటే కాదు, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నామండి స్కూల్స్లో పిల్లలు ఒకరిని గేలి చేయడం కానీ, అబ్యూస్ చేయడం కానీ, నీ పళ్ళు ఇలా ఉన్నాయని కానీ, బ్లాక్ ఉన్నాయని కానీ, నీకు పన్ను లేదని చెప్పి ఇలా బాటిల్ ఫీడింగ్ చేసే పిల్లల్లో ఇట్లా క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారా? అంటే ఇట్స్ నాట్ ఓన్లీ బాటిల్ ఫీడ్ వల్ల కాదండి. సపోజ్ ఒక పేరెంట్ ఆ బేబీకి బాటిల్ ఫీడ్ ఇస్తూ ఆఫ్టర్ ఎవ్రీ ఫీడ్ తను నీట్గా మౌత్ తుడవడం కానీ, నీట్గా మెయింటైన్ చేస్తుంటే అట్లా ఏముండదండి. బాటిల్ ఫీడ్ వల్ల చాలా మంది పిల్లలు అదే పనిగా బాటిల్ని నోట్లో పెట్టుకొని వీ హ్యావ్ టు చెక్. ఆ పిల్లలు నైట్ టైం ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి, నైట్ టైము ఆ మిల్క్ని నోట్లోనే పట్టి ఉంచుతారు. దానివల్ల మిల్క్ హ్యాస్ లాట్ ఆఫ్ షుగర్స్. అగైన్ డ్యూరింగ్ స్లీప్ లెస్ సలైవా సెక్రీషన్. అండ్ బ్యాడ్ బ్యాక్టీరియాకి మేము సఫిషియంట్ టైం ఇస్తున్నాం. అండ్ షుగర్ సబ్స్ట్రేట్ ఉంది, షుగర్ ఉంది డైరెక్ట్, దానివల్ల ఎక్కువ డీకే అవుతుంది. నోట్లో ఆ బాటిల్ పెట్టిన తర్వాత ఆ బాబు మింగేసారా లేదా చెక్ చేసుకోవాలి, కాసేపటి తీయాలి. బాబు పనుకున్నా కానీ ఆ మదర్ లైక్ హూ ఎవర్ ఇస్ ద కేర్ టేకర్ దే షుడ్ క్లీన్ ద ఓరల్ క్యావిటీ. పిల్లలకి పళ్ళు లేకపోయినా ఒక మంచి గాజ్ ఉంటుంది కదా, గాజ్ పీస్ కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో దాన్ని క్లీన్ చేసుకొని నోరంతా తుడవాలి. దెన్ అలా ఉండదు, పాలు నోట్లో ఉండకూడదు పడుకునేటప్పుడు, అంతే. థ్యాంక్ యూ సో మచ్. మేము పళ్ళు పుచ్చిపోవడానికి ఏంటి రీజన్స్, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ.